వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరిగి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది లెక్క. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటల్లోని మొరటతనం మొత్తానికి ఏం కనపడిందో వాళ్ళకి విద్య లేని పామరులు అనిపించింది. కానీ పామరులు అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు లేదా వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి శక్తి ఎలా వీళ్ళకి సంప్రాప్తమైందంటే వారు యేసుతో కూడా ఉండిన వారని వారిని గుర్తించారట. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు అంటే వాళ్ళకి విద్య లేని పామరులని అర్థమైంది. కానీ వాళ్ళు యేసుతో కూడా ఉన్నందున ఆయన జీవం వాళ్ళలో పనిచేస్తుంది. అది ఇక్కడ పాయింట్. ఎంతమంది దేవుని జీవాన్ని ఆశ్రయించి దేవుని సన్నిధిని వెతుకుతారు? ఆ దేవుని జీవాన్ని పొందాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, దేవునితో కూడా నివసించాలి, దేవునికి సమీపంగా ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి.